హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్. నేను మీ సింధు. నేను బాగున్నాను, మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు, ఎందుకంటే ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అందుకని ముందుగానే మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు మహిళల కోసం కొంత సమయాన్ని మాట్లాడుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక మంచి మాటతో స్టార్ట్ చేద్దాం. సమాజ అభివృద్ధి అనగానే మహిళల భాగస్వామ్యం తప్పనిసరి. ప్రతి సంవత్సరం కూడా మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే. మహిళల హక్కులు, సమానత్వము, సామాజిక ప్రాధాన్యత మరియు మహిళలు చేసిన కృషిని గుర్తించడం కోసం జరుపుకుంటారు. 1908లో అమెరికాలో ఉన్న మహిళలు ఓటింగ్ హక్కు కోసం, అలానే సమానంగా వేతనాలు ఉండాలని, పని గంటలు తగ్గింపు ఉండాలని మొదలైన సమస్యల కోసం పోరాడారు. ఆ పోరాటం ఆధారంగా 1911లో మొదటిసారిగా మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. తర్వాత 1977లో ఐక్యరాజ్య సమితి అధికారికంగా మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా గుర్తించడం జరిగింది. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. మనం అందరం కూడా అవకాశాల కోసం వెతకకూడదు, వాటిని సృష్టించాలి. ఇంకో విషయం ఏంటంటే, మన కలలు చిన్నవి అని అనుకోకుండా వాటిని నిజం చేసుకోవాలి. నేటి మహిళలు ఇంట్లో మాత్రమే కాదు, అన్ని రంగాల్లో కూడా ముందున్నారు. తల్లి నుండి విద్యలో గాని, వ్యాపారంలో గాని, రాజకీయంలో గాని, క్రీడల్లో గాని, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎన్నో అద్భుతాలను, విజయాలను సాధించారు, సాధిస్తున్నారు. దీన్ని మనం అందరం గర్వించాలి. మహిళ అనేది ఒక పేరు మాత్రమే కాదు, ఒక శక్తి, ఒక ప్రేరణ. ఉమెన్ అనే పదంలో మెన్ అనే పదం ఉన్నట్టు ప్రతి ఉమెన్ కూడా ఏం చెయ్యాలన్నా, ఏం సాధించాలన్నా తన విజయానికి పురుషులు ప్రోత్సాహాన్ని అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరూ సాధికారత సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ప్రతి మహిళ ఇండిపెండెంట్ గా కూడా ఉండాలి. ఈ రోజు మన మహిళలందరికీ నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. జనరల్ గా మహిళలు ఏం చేస్తారంటే, ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం, హస్బెండ్ కోసం టైంకి ఫుడ్ పెట్టడం, వాళ్ళని చూసుకోవటం, వాళ్ళ కోసమే బ్రతకడం చేస్తుంటారు. అలానే ఉంటారు కూడా. కానీ అందరికన్నా ముందు తిను చూసుకోవాలి, తిను ఆరోగ్యంగా ఉండాలి, తిను కోసం తిను బ్రతకాలి. తిను ఉంటేనే వాళ్ళని అందరినీ చూసుకోగలదు. కనుక ఫస్ట్ మహిళలు టైంకి తింటూ, టైంకి పడుకుంటూ, తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఫ్యామిలీని చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా మహిళలు ఇండిపెండెంట్గా ఉండాలి. ఎందుకంటే మనలో చాలా మంది మహిళలు తన ఆశలని, ఆశయాలని, కోరికల్ని, గోల్స్ని అన్నిటినీ వదిలేసి పిల్లలు, ఫ్యామిలీ, వంట, గిన్నెలు, ఇల్లుని చూసుకుంటూ హ్యాపీగా ఉంటారు. కానీ కొన్ని రోజులకి పిల్లలు కానీ, భర్త కానీ మనం అనుకుంటాం వాళ్ళ కోసం మనం అన్నీ చేస్తున్నాం, అన్నిటినీ వదిలేసాం, వాళ్ళ కోసం అన్నీ చేసేస్తున్నాం అని అనుకుంటాం. కానీ వాళ్ళు అంటారు సింపుల్గా, ఏం చేసావంటారు. అలా అని చెయ్యొద్దు అని నేను అనట్లేదు, చెయ్యాలి. మనం ఇంట్లో పనులను చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, హస్బెండ్ని చూసుకోవాలి, వంట చేయాలి. అన్నిటినీ చేస్తూ మీకోసం మీరు టైం స్పెండ్ చేయండి. మీరు కూడా ఏదైనా నేర్చుకోండి, కొత్త విషయం, లేదా బుక్స్ చదవండి, లేదా మీకు దేనిపైన ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని చేయండి. మనకంటూ ఒక యాక్టివిటీ ఉండాలి. ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. అలానే ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. మీకు దేని పట్ల అయినా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం దాన్ని మీరు చేయండి. దాన్ని చేశాక మీరు ఫెయిల్ అవుతారా, సక్సెస్ అవుతారా అనే విషయం పక్కన పెడితే, దాన్ని చేయటంలోనే మీరు సక్సెస్ అవుతారు. దాన్ని చేయకపోతే లైఫ్ అంతా అయిపోయాక ఆ రోజు నేను దీన్ని చేయలేకపోయాను అని లైఫ్లో ఒక కోరిక అనేది ఉండిపోతుంది కదా. అది లేకుండా ఉండాలంటే మీరు చెయ్యాలనుకునేది చెయ్యండి. ఈ విషయంలో పురుషులు స్త్రీలకి ప్రోత్సాహం అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంతమందికి జాబ్ కానీ ఇంకేమైనా చెయ్యాలని ఉన్నా కూడా వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, చుట్టాలేమనుకుంటారు, బంధువులేమనుకుంటారని ఆలోచించి ఆగిపోతుంటారు. కానీ అది చాలా తప్పు. అనుకునే వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి అనుకునే ఉంటారు. చేస్తే చేసామంటారు, చెయ్యకపోతే చేయలేదంటారు. వాళ్ళు వీళ్ళు నీకు ఇంపార్టెంట్ కాదు, మీకు మీరే ఇంపార్టెంట్. మీ కష్టమైనా, మీ సుఖమైనా, మీ ఆనందమైనా అది మీకు మీరే అయి ఉండాలి, అవతల వాళ్ళు అయి ఉండకూడదు. అవతల వాళ్ళ కోసం, యువతల వాళ్ళ కోసం మాత్రం ఏది చేయకన్నా ఆగిపోవద్దు. ఇది నా స్మాల్ సజెషన్ అనుకోండి. ఎందుకంటే అనేవాళ్ళు ఎప్పుడు అంటారు, ఏదో ఒకటి అంటారు, అది ఏం చేసినా అంటారు. సో ఎవరేమనుకున్నా పట్టించుకోకన్నా అందరితో మంచిగా ఉంటూ, వీలైతే అందరికీ సహాయం చేస్తూ, మీకు దేని పట్ల ఇంట్రెస్ట్ ఉందో అది మీరు అందరూ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇంకో విషయం అబ్జర్వ్ చేశాను. మహిళలు ఇంటి పనులన్నీ చేశాక ఫ్రీ టైం ఉంటారు కదా, బయటికి వెళ్ళరు కనుక వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఆలోచించి టైం వేస్ట్ చేసుకుంటారు. కానీ లైఫ్ మీదండి, వాళ్ళది వీళ్ళది కాదు. మీ లైఫ్ కోసం మీరు ఆలోచించండి, ఏమైనా చెయ్యండి. వీలైతే బుక్స్ చదవండి, లేదా ఏదైనా నాలెడ్జ్ పెంచుకోండి,
రోజుకు ఒక చిన్న విషయం తెలుసుకున్నా కూడా మన బ్రెయిన్ షార్ప్గా అవుతుంది. అనవసరంగా వాళ్ళ కోసం వీళ్ళ కోసం మాట్లాడితే ఏం వస్తుంది చెప్పండి. మీ లైఫ్ని మీకు నచ్చినట్టు హ్యాపీగా ఉండండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానో మీకు బోర్ అనిపించవచ్చు. నాకు తెలిసిన విషయాన్ని మీతో చెప్పుకోవాలనుకున్నా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అంతే. అలానే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కానీ మీకు ఏవైనా గోల్స్ ఉన్నా వాటిని కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలానే మహిళలందరూ టైంకి తింటూ టైంకి పడుకుంటూ హ్యాపీగా ఉంటూ మీ ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోండి. వీడియో నచ్చిందా లేదా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ అందరికీ.